విజయవాడలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై దాడికి తెగబడ్డారు. అపార్ట్మెంట్ నలువైపులా చుట్టుముట్టారు టీడీపీ నాయకులు. అపార్ట్మెంట్ పైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడున్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నాయకులను చెదరగొట్టారు. వెళ్ళిపోయారు ఘటనకు సంబంధించిన తాజా సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తూ ఉన్న నిన్నటి నుంచి ఈ తరహా దాడుల్ని భయభ్రాంతులకు గురి చేసే ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. వైసీపీ నేతలు కూడా ఈసీ దృష్టికి, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన పరిస్థితి. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎన్నికల ఫలితాలు వచ్చిన 48 గంటల తర్వాత నుంచి కూడా ఎక్కడ చూసినా సరే టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై తీవ్రంగా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు చూస్తే విజయవాడలో నివాసం ఉన్నారు అయితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారా, ఆయన నివాసం మీద టీడీపీ ఎమ్మెల్యే మనవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకుని బిల్డింగ్ మీద దాడికి యత్నం చేశారు. రాళ్లు రువ్వారు. ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారిని చెదరగొట్టిన పరిస్థితి. అయితే ఎక్కువ మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు రావడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న పోలీసు బలగాలు సరిపోకపోవడంతో ప్రత్యేక పోలీసు బలగాలు కూడా వచ్చాయి. వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడున్న అల్లరి ముక్కలను చెదరగొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ప్రాంగణం పరిసరాలను మొత్తాన్ని కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తల దాడిలో ఈ అపార్ట్మెంట్ పరిధిలో ఉన్న వాహనాలు కొన్నిటికి ధ్వంసమైన పరిస్థితి. అన్ని వైపుల నుంచి కూడా రాళ్ల దాడి చేసి ఈ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం సృష్టించిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తున్నారా? అంటే ఈ పోలీసు ఘటనా స్థలంలో అంటే ఇక్కడ దాడి గురించి తెలుసుకోగానే వెంటనే కొంతమంది వచ్చారు. కానీ అక్కడ ఉన్న వారిని నిలువరించే పరిస్థితి లేకపోవడంతో వెంటనే ప్రత్యేక బృందాలను పిలిపించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికలలో భాగంగా విధుల్లో భాగంగా చాలా చోట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర బలగాలు వచ్చాయి. ఆ బలగాలు ఇక్కడే సమీపంలో ఉండటంతో వారిని పిలిపించి ఈ ప్రాంతాన్ని కొంత అదుపులో తీసుకున్నారు. అంటే ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేయడానికి ఉన్న బృందాలని చెదరగొట్టిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ నుంచి వారిని తరిమి కొట్టినప్పుడు కూడా కొంచెం వేరే ప్రాంతాలకు వెళ్లి టీడీపీ కార్యకర్తలు ఇంకొంత గొడవ సృష్టించేందుకు లేదంటే అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు అయితే ఇంకా చేస్తున్నట్టుగా కూడా మనకి బయట పరిస్థితి ప్రాంతాలు తెలుస్తున్నాయి. టపాసులు కాలుస్తూ డీజేలు పెట్టి అక్కడ మరొక మారు ఈ బిల్డింగ్ వైపు దాడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే ఉంటుంది. పోలీసు బలగాలు మాత్రం పూర్తిగా ఇక్కడ మోహరించి ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా వారంతా కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు దాడులు చేస్తూ ఉన్న దుశ్చర్యలకు సంబంధించిన విజువల్స్ అవి. అక్కడికి వచ్చి పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్న దృశ్యాలు ఓవైపు కనిపిస్తున్నాయి. వారిని నిలువరించి వెనక్కి పంపిస్తూ ఉన్న దృశ్యాలు మరోవైపు కనిపిస్తూ ఉన్నాయి. ఇది విజయవాడలో టీడీపీ నాయకులు రెచ్చిపోయిన తాలూకు దృశ్యాలని చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై వీరు తెగబడ్డారు. అపార్ట్మెంట్ నలువైపులా చుట్టుముట్టిన టీడీపీ నాయకులు అపార్ట్మెంట్ పైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడున్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు టీడీపీ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడి నుంచి కొంత దూరం వెళ్లి మళ్ళీ అదే తరహా కార్యక్రమానికి వాళ్ళు పూనుకున్నట్లుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.